నా అంతరంగము కలవరపడుచున్నది. కలవరపడుతుంది. ఎట్లా ఉన్నాడంట? కలవరపడుతుంది. హల్లెలూయా. నీకు కూడా కొన్ని కష్టంలో ఉన్నాయి. నీ లోపల ఏం జరుగుతుంది? కలవరపాటు మొదలవుతుంది. రేపు పొద్దున్న ఆఫీస్లో ఏదైనా సబ్మిషన్ ఉందనుకో, పని కాలేదనుకో, ఏముంటుంది లోపల? కలవరపాటు. హల్లెలూయా, హల్లెలూయా. చదవమ్మా. నా అంతరంగము కలవరపడుచున్నది, ఆ శబ్దమునకు నా పెదవులు కదలుచున్నవి. ఆ శబ్దమునకు నా పెదవులు వణుకుతున్నాడు అంట. ఇట్లా 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 వణుకుతుంది అని అంటే చాలా ఫియర్లో ఉన్నాడు, చాలా కలవరపాటుతో ఉన్నాడు. హల్లెలూయా. సమ్టైమ్స్ మన జీవితంలో ఉన్న కష్టంలతోని, వ్యాధి బాధలతోని, సమస్యలతోని మనం కూడా వణుకుతుంటాం. అతడు ఏమైనాడంట? శబ్దములు విని భయపడుతున్నాడు అంట. హల్లెలూయా. సమ్టైమ్స్ నీ బాడీ నీకు శబ్దం చేస్తుంది, ఇక్కడ శబ్దం చేస్తుంది. అప్పుడు నీకేమైందంటే ఏమైందో నా గుండెకి, హార్ట్ అటాక్ వచ్చేలాగుందో, ఏం జరుగుతుంది? సమ్టైమ్స్ నీ నడుము నీకు శబ్దం ఇస్తుంది, ఇట్లా ఇట్లా టింగ్ టింగ్ అని కొడుతుంది. వెంటనే నీకు భయం అవుతుంది. హాస్పిటల్కి వెళ్తావు, వాడు ఎంఆర్ఐ తీయాలని అంటాడు. ఎంఆర్ఐ తీయాలంటే ఒక 7,000-8,000 కావాలి. దాన్ని కూడా టింగ్ టింగ్ అని కొట్టుకుంటుంది. అంటే ఎక్కడి నుంచి శబ్దం వచ్చినా నీకు కూడా ఏమవుతుంది? పెదవులు వణుకుతాయి, నీ చేతులు వణుకుతాయి, నీ పర్సు వణుకుతుంది, నీ గుండె వణుకుతుంది, నీ కిడ్నీ వణుకుతుంది. హల్లెలూయా. ఎందుకంటే వాటికి ఆ పని చేయడానికి తగ్గటువంటివి మన దగ్గర లేనప్పుడు మనం ఏమవుతాము? భయపడతాం, కలవరపడతాం. హల్లెలూయా. చదువు. ఇతను కూడా ఎట్లా ఉన్నాడంట? కలవరపడుతూ ఉన్నాడు. ఇతని స్వభావం కూడా ఎట్లయిపోయింది? కలవరపడుతూ ఉన్నాడు. కానీ హబక్కుకు ఒక గొప్ప ప్రవక్త, మంచి ప్రవక్త. ఆ ప్రవక్తకి ఒక స్వభావం ఉంది. ఏం స్వభావం తెలుసా? పరిశుద్ధాత్ముడు కలుగజేసేటటువంటి స్వభావం. ఎటువంటి కలవరపాటు స్థితిలో ఉన్నా సరే పరిశుద్ధాత్ముడిని జ్ఞాపకం చేసుకుంటాడు. చదవమ్మా. ఇతను ఎట్లా ఉన్నాడు? ఇప్పుడు కలవరపడుతున్నాడు, పెదవులే వణుకుతున్నాయి భయానికి. నా ఎముకలు కుళ్ళిపోవుచున్నవి. ఎముకలు కూడా ఏమైనా అంటే కుళ్ళిపోతున్నాయంట. నా కాళ్ళు వణుకుచున్నవి. అంజూరపు చెట్లు పూయకుండినను, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకుండాను, ఒలీవ చెట్లు కాపులేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నేను ఆ యెహోవా యందు ఆనందిస్తున్నాను. నా పర్సులో డబ్బులు ఉన్నా లేకపోయినా సరే, నా అకౌంట్లో డబ్బులు ఉన్నా లేకపోయినా సరే, నాకు శరీరంలో వ్యాధి ఉన్నా లేకపోయినా సరే, నేను మాత్రం యెహోవా యందు ఆనందిస్తా. ఎందుకంటే దేవుడు నన్ను మారుస్తాడు, పరిశుద్ధాత్ముడు నన్ను మారుస్తాడు. హల్లెలూయా. అంటే అతనికి ఏం తెలుసు? అతని స్వభావం ఏంటిది? నా లోపల ఏముందో అది నిజం కాదు, కానీ దేవుడు నాకు ఏమి ఇవ్వబోతున్నాడో అదే నిజం. హల్లెలూయా. ఏమంటా ఉన్నాడు? మళ్ళీ అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను. నీకు శాలరీ పడకపోయినా, డబ్బులు రాకపోయినా, వ్యాధి ఉన్నా, ఏది ఉన్నా నిన్ను ఏం చేయమంటున్నాడు? యెహోవా యందు ఆనందించు. ఎందుకంటే నీ మీద ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? చేంజ్ చేస్తాడు. నీ వల్ల అయితలేదేమో నీ యొక్క సిచ్యువేషన్ని చేంజ్ చేసుకోవడం, నీ వల్ల అయితలేదేమో నీ యొక్క బాడీలో ఉన్నటువంటి వ్యాధిని చేంజ్ చేసుకోవడం, కానీ పరిశుద్ధాత్ముడు మాత్రం దాన్ని చేంజ్ చేస్తాడు. ఎంతటి మరణకరమైనటువంటి వ్యాధి అయినా సరే పరిశుద్ధాత్ముడు దాన్ని చేంజ్ చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ స్వభావం మారాలి. ఏదైతే పెయిన్కి నువ్వు భయపడుతున్నావో, ఏదైతే డబ్బుకి నువ్వు వణుకుతున్నావో, ఆ యొక్క స్వభావము మారాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు కుమ్మరింపబడ్డప్పుడు ఏం జరుగుతుంది? స్వభావము నూతన స్వభావం అయితే. నువ్వు మళ్ళీ ప్రాచీన స్వభావంలో పడ్డవేమో, కానీ ఈరోజు నీకు మళ్ళీ తిరిగి నూతన స్వభావంలోకి వెళ్ళాలా. నువ్వు ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుని తెలుసుకున్నప్పుడు నీ చేతిలో డబ్బులు లేవు, ఆయన కూడా చర్చికి నడుచుకుంటూ పోయేదానివి. హల్లెలూయా. అప్పట్లో ఫోన్లో యూట్యూబ్లు ఇవన్నీ ఏం లేవు, ఆయన కూడా కష్టపడి వినేవాడు, రికార్డింగ్ చేసుకొని. మరి ఏం లేకపోయినా సరే దేవుని నమ్ముకున్నావు. ఇప్పుడు అన్నీ ఉన్నా సరే దేవుని నమ్మలేకపోతున్నావు, దేవుని మీద ఆనుకోలేకపోతున్నావు, దేవుని మీద డిపెండ్ అవ్వలేకపోతున్నావు. ఎక్కడో స్వభావం చేంజ్ అయింది. ఈరోజు ఆ స్వభావం మళ్ళా చేంజ్ అవ్వాలి. హల్లెలూయా. సో ఆ స్వభావంని దేవుడు ఈరోజు చేంజ్ అయిపోతా ఉన్నాడు. చదువు. ఒలీవ చెట్లకు ఎన్నో వచ్చినామమ్మా? 17. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేక ఉండినను, చేనిలోని పైరు
పంటకు రాకపోయినను, ఆ సంవత్సరం పంట రాకపోయినా సరే, ఆ సంవత్సరము నేషనల్ జీడిపి పడిపోయినా సరే, నేషనల్ ఎకనామిక్ వే పడిపోయినా సరే, నువ్వు మాత్రము ఎదుగుతావు. అన్ని బిజినెస్లు మూసుకున్నారేమో, కానీ నీ బిజినెస్ మాత్రం తెరిచే ఉంటుంది. హల్లెలూయా. ఎందుకు? నీ మీద ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు. వాడి మీద పరిశుద్ధాత్ముడు లేదు, వాడు మూసుకుంటాడేమో. కరోనా వాళ్ళు వచ్చి మూసుకుంటాడేమో, అన్నీ వచ్చి ఏదన్నా మూసుకుంటడం మీద ఉపద్రవం వలన, కానీ నీది మాత్రము తెరవబడి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి జాబ్లోనే తీసేస్తారేమో, నిన్ను మాత్రము తీయరు. తీస్తా అని బెదిరిస్తారేమో, కానీ తీయరు. హల్లెలూయా. ఎందుకు? నీ మీద ఎవరు ఉన్నారు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు అప్పుడు ఏం జరుగుతుంది? చేంజ్ జరుగుతుంది, స్వభావము మారుతుంది. ఈరోజు నీ యొక్క స్వభావము మళ్ళా మారాలి. హల్లెలూయా. ఎంతమందికి మారుతుంది? స్వభావం మారాలి. ఆ స్వభావం మారుట చేత ఏమైంది? రక్షింపబడ్డు. నువ్వు ఎందులో అయితే ఈరోజు నువ్వు కాపాడబడాలా అనుకుంటున్నావో, ఏదైతే అప్పుల నుంచి కాపాడబడాలా, ఏదైతే వ్యాధి నుంచి కాపాడబడాలా అనుకుంటున్నావో, ఈరోజు స్వభావము మార్చుకో, నూతన స్వభావంలోకి రా. ఖచ్చితంగా నువ్వు మళ్ళా రక్షింపబడుతావు. హల్లెలూయా. నీ ఆత్మ రక్షింపబడ్డది, ఓకే. ఇప్పుడు నువ్వు ఎందులో? నీ యొక్క బాడీ రక్షింపబడాలా, నీ ఇల్లు రక్షింపబడాలి, ఫిజికల్ థింగ్స్లో నువ్వు రక్షింపబడాలి. ఫిజికల్ థింగ్స్లో రక్షింపబడాలి అంటే నీ యొక్క స్వభావం మారాలి. చదవమ్మా. గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. నేను సంతోషిస్తా. ప్రభువకు యెహోవాయే నాకు బలము, ప్రభువకు యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. లేడి కాళ్ళ అంటే తెలుసు కదా, ఎంత స్పీడ్గా పరిగెత్తుంది తెలుసా, ఎంత హైట్ జంప్ చేస్తుంది. ఒక కొండని ఒక మనిషి ఎక్కడం చాలా కష్టం, చాలా టైం పడుతుంది ఎక్కాలి అంటే, కానీ ఒక లేడీ చాలా తొందరగా సులువు ఎక్కగలుగుతుంది. చదువు. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయును. ఎప్పుడు చెప్తున్నాడు ఈ మాట? పశువుల శాలలో పశువులు ఉన్నా లేకపోయినా, గొర్రెల దొడ్లో గొర్రెలు ఉన్నా లేకపోయినా, నా యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ మైనస్లో ఉన్నా సరే, ఇంట్లో ఎవ్వరు లేకపోయినా సరే, నేను ఒంటరిగా ఉన్నా సరే, కానీ నా దేవుడు నన్ను ఏం చేయగలుగుతాడు అని అంటే, కొండల మీద కూడా నన్ను, పర్వతముల మీద కూడా నన్ను నడిపించగలుగుతాడు. ఉన్నత స్థలంలో నా దేవుడు నన్ను పెడతాడు. ఎప్పుడు? కంప్లీట్ ఆపోజిట్గా మాట్లాడుతున్నాడు. అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంది? ఏది లేదు, మనీ లేదు, ఫినాన్స్ లేదు, డబ్బులు లేవు, మనుషులు లేరు, ఏది లేదు. అతను నమ్ముకున్నది ఏది లేకపోయినా కూడా అతను ఏమంటున్నాడు? నాకు నా దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నీ స్థితి కూడా ఈరోజు ఏది లేకుండా ఉందేమో, కానీ నీ దగ్గర దేవుడు ఉన్నాడు. దేవుడు నేను ఉన్నత స్థలంల మీద కూర్చోబెడతాడు.